ఐబొమ్మ దావికి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక దేశం వీడి వెళ్లొద్దని ఆంక్షలు విధించిన న్యాయస్థానం ప్రతిరోజు పిఎస్కు వెళ్లి సైన్ చేయాలని ఆదేశించింది. ఇంటర్నెట్ వాడొద్దని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే పోలీసుల అనుమతి తీసుకుని ఇంటర్నెట్ వాడొచ్చని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఐబొమ్మ రవికి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించిన న్యాయస్థానం ప్రతిరోజు పిఎస్కు వెళ్లి సైన్ చేయాలని ఆదేశించింది. ఇక ఇంటర్నెట్ వాడవద్దని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే పోలీసుల అనుమతి తీసుకుని ఇంటర్నెట్ వాడొచ్చని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. ఐబొమ్మ రవికి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక దేశం విడిచి వెళ్లొద్దని ఆంక్షలు విధించిన న్యాయస్థానం ప్రతిరోజు పిఎస్కు వెళ్లి సైన్ చేయాలని ఆదేశించింది. ఇంటర్నెట్ వాడవద్దని, పాస్పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే పోలీసుల అనుమతి తీసుకుని ఇంటర్నెట్ వాడవచ్చని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇక పైరసీ కేసులో గతేడాది నవంబర్ 16న రవి అరెస్ట్ అయిన విషయం విదితమే. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. టాలీవుడ్ని షేక్ చేసినటువంటి ఐబొమ్మ రవికి ఎట్టకేలకి కోర్టులో బెయిల్ లభించినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 20 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక నెట్వర్క్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అనేక రకాలైనటువంటి పైరసీ అని సినిమాలంతా కూడా బెప్పం టీవీలోనూ, అలాగే ఐబొమ్మకి సంబంధించినటువంటి సైట్లను కూడా ఆయన అప్లోడ్ చేశారు. అనేక సినిమాలు, ఎందుకంటే ఒకటి కాదు కదా, కొన్ని వేలకు సంబంధించినటువంటి సినిమా ప్రింట్స్ అన్ని కూడా హెచ్డి క్వాలిటీతో కూడా అతను రిలీజ్ చేశారు. దీనివల్ల కూడా టాలీవుడ్ పైన చాలా ప్రభావం చూపడింది. కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులు కోల్పాల్సిన అవసరం వచ్చింది. ఏకంగా ఇటీవల రిలీజ్ అయినటువంటి అతిపెద్ద సినిమాలంతా కూడా అప్పుడు అతను ఐబొమ్మలో కానీ, అలాగే బెప్పం టీవీకి సంబంధించిన దీంట్లో కూడా ఆయన అప్లోడ్ చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ మూవీ రూల్స్ సంబంధించిన వాళ్ళతో కూడా కనెక్షన్స్ పెట్టుకోవడము, తర్వాత తమిళ్ రాకర్స్తో కూడా అతను కనెక్షన్స్ పెట్టుకొని అనేక రకాల అన్ని లాంగ్వేజ్ నుంచి సినిమాలు తీసుకొచ్చి తన వెబ్సైట్లలో అతను పొందుపరుచుకున్న నేపథ్యం కనపడుతుంది. ఎక్కువ మంది సినిమాలకి వెళ్ళినటువంటి వారందరూ కూడా ఈ ఐబొమ్మ కానీ, బెప్పంలో కానీ, అలాగే మూవీ రూల్స్లో కూడా ఎక్కువగా సినిమాలు చూస్తూనే ఉన్నారు. సో దీనివల్ల కూడా మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా అతనిపైన ఇటు టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖులు గతంలో అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు. అయితే ఎప్పటి నుంచినా కూడా ఐబొమ్మ రవి మీద ఒక కన్నేసినటువంటి పోలీసులు
అతను ఎప్పుడు ఇండియాకు వస్తాడా తర్వాత పట్టుకుందామనే ఉద్దేశంతో కూడా గతంలో ఉన్నారు. ఎట్టకేలకు ఇండియాకు వచ్చిన తర్వాత అతను కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతను వద్ద ఉన్నటువంటి హార్డ్ డిస్క్లంతా కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుంటే దాంట్లో విస్తుపోయినటువంటి డేటా అనేది దాంట్లో ఉంది. దాంతోపాటు అతని అకౌంట్లోనే 20 కోట్ల రూపాయల వరకు కూడా నిల్వ ఉంచుకున్నాడు. దాంతోపాటు కొంతవరకు కూడా నగదును కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మకి సంబంధించిన రవికి అన్ని అతనుకున్నటువంటి అర్హతలు ఏంటి, దాంతోపాటు అతని హ్యాకింగ్లో చాలా పెద్ద ఎక్స్పర్ట్గా కూడా పోలీసులు పేర్కొంటారు. ఎందుకంటే టెక్నికల్గా కూడా చాలా బలంగా ఉండబోతున్నాడు అతను. దాంతోపాటు ఏ ఒక్క సైట్ అయినా కూడా ఈజీగా అతను హ్యాక్ చేయగలడు. ఈవెన్ దో గవర్నమెంట్కి సంబంధించిన సైట్స్ కూడా అతను హ్యాక్ చేయగలడు. తర్వాత ఈ సినిమాలను పంపించేటువంటి క్యూబ్కి సంబంధించిన దాన్ని కూడా హ్యాక్ చేయగల సామర్థ్యం అతనిలో ఉంది. కాబట్టి అతను ఈ రకమైనటువంటి క్రైమ్కి పాల్పడ్డాడంటూ కూడా గతంలో కూడా అతన్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఏకంగా అతనికి 50 లక్షల యూజర్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు అతని నెట్వర్క్ ఏ రకంగా ఉంది. సో ఇవన్నీ కూడా అతనిపైన అభియోగాలు. సో ఎట్టకేలకి అతనికి బెయిల్ లభించింది. కాబట్టి దాంతోపాటు ప్రతిరోజు సిసిఎస్ పోలీసుల వద్ద వచ్చి అతను అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు పాస్పోర్ట్ను కూడా కోర్టులోనే సరెండర్ చేయాలని కూడా కోర్టు చెప్పింది. దాంతోపాటు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దేశం విడిచి వెళ్ళే అవకాశమే లేదు. అట్లా వెళ్ళొద్దంటూ కూడా కఠినమైనటువంటి ఆంక్షలు అయితే విధించిన నేపథ్యం కాబట్టి దాంతోపాటే అతను ఇంటర్నెట్ కూడా వాడకూడదు. ఫోన్లో ఒకవేళ సెల్ ఫోన్ వాడాలనుకుంటే కూడా దాంట్లో ఇంటర్నెట్ కూడా వాడకూడదు. అలా వాడాలనుకుంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలంటూ కూడా ఇవాళ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ సిసిఎస్కి వచ్చినప్పుడు సైన్ పెట్టి మరి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండేది కూడా తెలంగాణ హైకోర్టు ఇవాళ చాలా కీలకమైనటువంటి ఆదేశాలని దారి చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో చూడాలి ఈ ఆదేశాలంతా ఈ యాక్షన్లంతా కూడా ఐబొమ్మ రవి ఏ రకంగా ఫాలో అవుతాడన్న దానిపై కూడా. ఎందుకంటే ఇప్పటికే ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పుడు అతనికి మద్దతుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఒక ప్రచారాలే చాలామంది చేశారు. ఇంకా నిందితుల్ని చాలామంది ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి, ఐబొమ్మ రవిని ఎందుకు పట్టుకుంటున్నారంటూ కూడా వారు చెప్తున్నారు. దాంతోపాటు సినిమా రేట్లు అంత ఎక్కువగా ఉంటే మేము ఎందుకు ఇట్లా సైట్స్లోకి వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం మాకు ఉంటుంది అనేది అన్ని రకాలుగా క్వశ్చన్స్ కూడా వేశారు. కాబట్టి సో చూడాలి అదే రకమైనటువంటి స్పందన ఇప్పుడు ఐబొమ్మ రవికి ఇప్పుడు కూడా వస్తుందా లేదా కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రాణా ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.